దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి నిన్నటి దినమునకు మనము మరి మాట్లాడుకొని కొంచెం వరకే మాట్లాడుకోగలిగిన ఆ అంశాన్ని తిరిగి దాన్ని విస్తరించి మాట్లాడడానికి దేవుడి కృప చూపాలని సిద్ధపడుతూ ఉన్నాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచూ ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేస్తుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకోబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకులకు కూజా భార్య యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చింది. ఈ విషయమై మరి గత వారంలో నేర్చుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మగ్ధలేని మరియా అలాగే తనతో కూడా ఉన్న కొంతమంది ఉన్నత స్థానములో ఉన్నవారు ఉన్నారు, మామూలు వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని రాజ్య సువార్త తెలుపుకుంటూ ఆయన ప్రకటించు ప్రతి పట్టణములో వెళితే ఆయన చేస్తున్న సంచారము వీళ్ళు కూడా పాలిభాగస్తులై ఈ యొక్క శిష్యులతో పాటు దేవునితో పాటు మరి వీరందరూ కూడా మేలు పొందిన ప్రతి ఒక్కరు ఆ సమస్యల్లో నుండి కావచ్చు, వ్యాధుల నుండి కావచ్చు, అపవిత్ర ఆత్మల్లో నుండి కావచ్చు, విడిపింపబడిన వీళ్ళందరూ కూడా ఆ కృతజ్ఞత మనస్సుతో తమ కలిగిన ఆస్తితో ఆయనను వెంబడిస్తూ ఆయనకు ఉపచారం చేశాడు. వెంబడించడము ఒక ఎత్తు అయితే, మాకు ఇంటి దగ్గర పని పాటలు లేదా, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము ఎలాగెళ్తాము, మాకు పనులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత మేలు చేసినా అలా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీరు దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా మరి కృతజ్ఞత కలిగి ఆయనను వెంబడించడం మాత్రమే కాక ఆ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడం మాత్రమే కాక ఆ ఆస్తిని కూడా తమ కలిగినది పరిచర్య కొరకు వాడినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. గతంలో మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మరి ఒక మాట కూడా ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం అలాగే 55, 56 వచనాలు నేను చదువుతానమ్మా, మీరు దయచేసి చూడండి. 55, 56. యేసునకు ఉపచారము చేయించు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూస్తుండేది. వారిలో మగ్ధలేని మరియయు, యాకోబు, యేసు అని వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిది. ఓకే, మరొక మాట నేను చదవాలని ఆశపడుతున్నా. 28, 5 నుండి 10 వరకు అదే అధ్యాయంలో, అదే మీకు తెలుసు, మళ్ళా చదువుతాను నేను. 5వ వచనంలో ఏముంది? దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి అని చెప్పి, మీరు ఇక్కడ ఆయనను ఎట్లా వెతుకుతున్నారు, ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు, ఆయన పండుకున్న స్థలం చూడండి, ఆయన ముద్రలో లేచి ఉన్నాడని శిష్యులకు చెప్పండి అని అంటే, వీరంతా శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. దూత చెప్పిన వార్తను విని సంతోషంతో యేసు లేచాడని, అవును ఆయన ముందే చెప్పాడని ఆ వార్తను వాళ్ళు గ్రహింపగలిగి సంతోషంతో ఈ వార్తను మరి శిష్యులకు చెప్పమని ఆ దూత చెప్పిన మాటను బట్టి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ప్రభువే వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పాడు. మీరు వెళ్ళండి, నా సహోదరులకు గలిలయకు వెళ్ళాలని చెప్పమని చెప్పారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హలో, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు గత ఎపిసోడ్ లో మనం ధ్యానం చేశాం. మరలా దేవుడు అదే ఈ దినం దాని కంటిన్యూషన్ మాట్లాడుతూ కృప చూపిస్తున్నాడు కనుక శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. ఇక్కడ దేవుడు పరిచర్య చేయడానికి పట్టణములను గ్రామములు సంచారం చేస్తున్నాడు. ప్రభువు ఆయన శిష్యులు వాళ్లతో పాటు మగ్దలేని మరియా, కూజా భార్య అయిన మరియా, సూసన్న, యోవన్న, ఇంకా ఇతరులు అనేక మంది స్త్రీలు వాళ్లతో పాటు దేవుని వాక్యమును సువార్తను ప్రకటించడం వాళ్ళ వెనకాల వెంబడిస్తూ వెళ్ళారు. అక్కడికి చాలా ఎక్కువగా ఈనాడు రోజుల్లో జనాలు భావిస్తూ ఉండగా వాళ్ళైతే Let's turn this down. So, there we go. That's what I'm going to start. అమ్మా కంటిన్యూ చేస్తారమ్మా? అసలు మొదలు పెడుతుంటేనే పోతుంది పాప. అవునమ్మా, ఇప్పుడు అక్క మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసినారమ్మా. దేవుడి కృపలో ఇబ్బంది ఉండకపోవచ్చమ్మా. ఓకే తల్లి, హల్లెలూయా. చేయండి, రికార్డ్ చేయండి అమ్మా. రికార్డింగ్ లోనే ఉందమ్మా, స్టార్ట్ చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లోని స్త్రీలను గురించి గతంలో మనం మాట్లాడుకున్నాము. అందులో ప్రధానంగా మగ్దలేని మరియా, ఇంకా కొంతమంది అనుచరులు, వ్యాధులు పోగొట్టుకున్న వారు, దయ్యముల శక్తుల నుండి విడిపించబడిన వారు అందరూ కూడా మగ్దలేని మరియతో పాటు ఇంకా అనేక మంది స్త్రీలు, పూజా భార్యయగు వాళ్ళందరూ కూడా దేవుడు ఏ పట్టణంలోకి వెళ్తే, ఏ గ్రామంలోకి వెళ్తే, ఆయన శిష్యులు ఏ గ్రామంలో ఏ పట్టణంలో వాక్యమును ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు కూడా వాళ్ళని వెంబడిస్తున్నారు. వెంబడించడమే చాలా ఎక్కువ అనుకుంటే తమకు కలిగిన ఆస్తితో ఆయనకు పరిచర్య చేశారన్న వాక్యం చాలా శ్రేష్టమైనది, అరుదైనది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి సువార్త ప్రకటించే వారికి సహకారులుగా ఉండడానికి కూడా చాలా కష్టపడతారు. ప్రకటించరు, వాళ్ళు వెనకాల వెళ్ళి ఏదో కాస్త సహాయం చేయడానికి కష్టపడే ఆ జాబితాలో ఉన్న జనులు ఎక్కువ ఉండగా, ఇక్కడ స్త్రీలైన వారు, ఉన్నత కుటుంబానికి చెందిన వారు, బలహీనతలను విడిపించబడిన వారు, వ్యాధులు పోగొట్టుకున్న వారు, సాతాను శక్తుల నుండి విడిపించబడిన వీరందరూ కూడా కృతజ్ఞత మనస్సుతో తమ ఆస్తితో పాటు దేవునికి పరిచర్య చేయడం మనము లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ హైలైట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు అనంటే మరి మగ్దలేని మరియా. ప్రభు యొక్క సమాధి అయినప్పుడు అవనివ్వండి, ప్రభు మృతుల్లో లేచినప్పుడు అవనివ్వండి, ప్రతి సువార్తలో ఆమె కనపడుతూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55-56 వచనంలో చూసిన మగ్దలేని మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు. 28వ అధ్యాయం 5-10 వచనాల వరకు చూసిన మగ్దలేని మరియా, మరి కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తే వాళ్లకు దేవుడు కనపడి, మరి ముందేమో దూత చెప్పింది మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఈ మాటలు చెప్పండి అని. వాళ్ళు వెళ్ళుచుండగా దేవుడే ప్రత్యక్షమై నేను లేచి ఉన్నానని గలిలయకు వెళ్ళమని సహోదరులకు చెప్పమని ప్రభు చెప్పాడు. నిజముగా వీళ్ళంత భాగ్యవంతులంటే శిష్యుల కంటే, సహోదరుల కంటే, ఇంకా చాలా మంది కంటే ఆయన పునరుద్ధానమును మొట్టమొదటిగా చూసిన వాళ్ళు వీళ్ళు. చివరి వరకు ఆయనతో కూడా మరి సమాధి దగ్గర ఉన్నవారు. ఇక్కడ
23వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40-41 చూసినా అక్కడ కూడా ఈ స్త్రీలు ఉంటే అందులో మగ్దలేని మరియ ఉంది. అసలు ఈ మగ్దలేని మరియ లేనిది ఎక్కడ అంటే లేనిది ఎక్కడ లేదు. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి, వారిలో మగ్దలేని మరియయు చిన్న యాకోబు యేసు వారి తల్లి మరియు సలోమియు ఉండిరి అని రాశారు. ఏ లిస్ట్ అయినా ప్రతి సువార్తలో తక్కిన స్త్రీల లిస్టు మారుతుంది, కానీ మగ్దలేని మరియ లిస్టు మారట్లే. చూడండి, ఆమె పేరు ప్రతి సువార్తలో ప్రతి స్థలములో మనకు కనబడుతుంది. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనములో మగ్దలేనే విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చారు సమాధి దగ్గరికి అని రాస్తూ 9వ వచనములో ఏం రాశాడంటే, దేవుడు ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చూసినా ఈ మగ్దలేని మరియను సువార్తలలో దేవుడు మనకు పరిచయం చేస్తూ కనపడు అంటే ఆమె ఉనికి అంత బాగుంది. ఆమె దేవుని కొరకు ఆయన సన్నిధిని, ఆయన సువార్తను ఆయన ప్రకటిస్తున్న ప్రతి చోటకు వెళ్ళడమే కాక సిలువ మరణప్పుడు ఆయనను దూరంగా లేదు, ఆయన దగ్గరే ఆ సిలువ వెంబడిస్తూనే అక్కడ ఉంది. ఆ సిలువ వేస్తుంటే దూరం నుండి చూస్తూ బాధపడిన వాళ్ళు ఉన్నారు. మరలా సమాధి దగ్గరికి వెళ్ళి ఉదయకాలం వెళ్ళిన ఆ గుంపులో ఉంది. మరలా మొట్టమొదట లేచి కనపడింది ఎవరికి అంటే మగ్దలేని మరియకేనని ప్రభువు చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా మనము చూస్తే ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండదు. సరే, ఎక్కడ కూడా ఉంది. నేను చెప్తున్నది ఏంటి అంటే ప్రతి సువార్తలో కొంత గుంపు మారుతున్నారు. ఒకరి పేరుంటే ఇంకో సువార్తలో వారి పేరు కనబట్లే, కానీ ఈమె పేరు మాత్రం అన్ని సువార్తలో అన్ని చోట్ల కనబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమెకు ఇంతగా దేవుని మీద ప్రేమ, ఇంతగా దేవుని వెంబడించడం, ఇంతగా దేవునికి సమీపంగా కృతజ్ఞత కలిగి ఉండడం కారణం ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న మరి సమస్యలు పోయినాయేమో కానీ ఈమెకైతే 7 దయ్యాలు ఎలగొట్టారని ప్రతి చోట రాయబడి ఉంది. 7 దయ్యముల్లో నుండి విముక్తి కలిగినందుకు, సంపూర్ణంగా సాతాను యొక్క ఆధీనములో నుండి బయట పడవేసినందుకు, ఆ దేవుడు ఆమెకు విడుదలిచ్చినందుకు ఆమె కృతజ్ఞత అంతా ఇంత కాదని మనకు గ్రహింపవుతుంది. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ కూడా పెందలకడ సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా చీకటి ఉండగానే లేచి మగ్దలేని మరియ సమాధి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి చూసి, అరే సమాధి రాయి తీయబడి ఉంది, అక్కడ ఖాళీ సమాధి ఉంది, ఆయన లేడు, ఏమైపోయిందా అని బాధపడుతూ దుఃఖపడుతూ పరిగెత్తుకెళ్ళి శిష్యులకు చెప్పింది. ఆ శిష్యుల్లో పేతురు, యోహాను ఇంకా కొంతమంది పరిగెత్తుకెళ్ళి వాళ్ళు కూడా చూసి అవును కదా లేడు కదా అని బయటకు వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రం బయట నిలబడి ఏడ్చుతూ ఆయనను సమాధిలో మళ్ళా వంగి చూసి అసలు ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన అని అక్కడి దగ్గరికి వెళ్తే 2 దేవదూతలు కనపడి మరి కూర్చుండడం ఆమె చూసింది. వాళ్ళు ఏడ్చుతూ ఉండగా ఆమె, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడిగారు. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ఆయన ఎక్కడుంచారో నాకు తెలియదయ్యా, ఆయన ఒకవేళ మీకు కనబడితే చెప్పండి, నేను ఆయనను ఎత్తుకొని పోతాను అంది. చోటమాలి అనుకుంది రెండవసారి. ఇలా మాట్లాడుతుంది అని అంటే ప్రభు యొక్క మరి సన్నిధిని ఆమె ఎంత ప్రేమిస్తుందో, ప్రభువును ఎంత ప్రేమిస్తుందో మనకు అర్థమవుతుంది.
కాబట్టి అప్పుడు రెండవసారి ఇంకొక ఎందుకమ్మా ఏడుస్తున్నావని మరొకరు ప్రశ్నిస్తే అతన్నేమో తోటమాలి అనుకొని ఏమంటుంది, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితో వాటి నాతో చెప్పు, నేను వెళ్ళి ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పింది. అమ్మో, అసలు ఒక మొగాయన ఆయనను మోసుకొని పోవడమే మహా కష్టమైన పని అయితే నేను ఆయన్ని ఎత్తుకొని పోతా అని ఏమి చెప్పడం ఇంకెంత కష్టమో చూడండి కదా. అప్పుడు హెబ్రీ భాషలో యేసు ఆమె వైపు తిరిగి మరియా అని పిలవగానే ఆ స్వరాన్ని గుర్తుపట్టి రబ్బూని అన్నది. ఆ మాటకు బోధకుడా అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మగ్దలేని మరియను దేవుడు మనకు హైలైట్ చేసి చూపిస్తుంది. ఆమె చర్యలు అలాగున్నాయి, ఆమె ఆశ తపన అలాగుంది. అక్కడ కనపడుతున్నటువంటి స్త్రీల గుంపు మారుతుంది కానీ ఈమె మారట్లే. ఏ సువార్తలో చూసినా ఉంది, సిలువ వేసినప్పుడు ఉంది, పునరుద్ధానం అందు ఉంది, ప్రతి సువార్తలో ఉంది. అంత మాత్రమే కాక ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ గ్రామాలు పట్టణాలు తిరిగినప్పుడు ఆ గుంపులోనూ ఈమె ప్రధాన పాత్ర వహించినట్టుగా ఆస్తితో దేవుణ్ణి మహిమపరిచి పరిచర్య చేసినట్లుగా మనకు గ్రంథం నేర్పిస్తుంది. మనము గ్రహించాల్సిన విషయం ఏంటి అనంటే, మనము దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుడు అనగా ఆయన శరీరమును గురించి ఆమె ఎంతగా మరి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు పూయడానికి, సిలువ వేస్తున్నప్పుడు ఆయన బాధపడుతూ ఆయన దగ్గర ఉంది. అలాగే సమాధిలో ఆయన శరీరం లేదని దుఃఖపడుతూ, అయ్యా నువ్వు ఎక్కడికన్నా ఎత్తుకెళ్ళిపోయావా, నువ్వు చెప్తే నేను ఎత్తుకెళ్ళిపోతానంటుంది. ఏమంటే ఒక స్త్రీ ఎండలక్కడ చీకటిగా ఉండగానే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన చూడాలని పరిగెత్తినేమే కనబడకపోయేసరికి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారేమో, ఆయన నాకు కనబడితే నాకు చూపిస్తే నేను ఆయన్ని ఎత్తుకొని వెళ్తాను అని చెప్పు. అంటే ఎత్తుకొని పోవడం అంటే మాటలండి. దేవునికి స్తోత్రం. మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, ఈ మగ్దలేని మరియ దేవుడు చేసిన మేలును మరచిపోకుండా హృదయంతరంగంలో ఆ మేలును దాచుకొని సమయం అనక ప్రతి సమయములో తాను దేవుని మహిమ కొరకు ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూ ఆయన వెంబడిస్తుందండి. అయితే ఈమె ఒక మంచి లీడర్లా కనబడుతుంది. మనకు ఈమె ఉన్న చోట ఒక 5-6 స్త్రీలు ఉంటారు, ఒక గుంపు ఉంటుడు, అందరికీ అక్కడికి వెళ్తున్నారు. అంటే ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు బాగా అర్థం అవుతుంది. మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ఈమెను దేవుడు మొట్టమొదట ఈమెకే కనపడ్డాడని మార్కు సువార్తలో మనము గ్రహిస్తున్నాం. యోహాను సువార్తలో కూడా ఈమెని ప్రభువును చూడగలిగింది. అక్కడ అన్నాడు, నేను లేచానని, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నానని మీ సహోదరులకు వెళ్ళి చెప్పు అంటే, మొట్టమొదట 20వ అధ్యాయం యోహాను సువార్త మరి 18వ వచనములో మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసేది. ఇవన్నిటినీ గమనిస్తే బైబిల్లో సువార్త కొరకు డబ్బు ఖర్చు పెట్టిన వారిలో ప్రథమ స్థానం మగ్దలేని మరియదే ఉంది. సువార్త ప్రకటించినప్పుడు ప్రభువును వెంబడించిన వారిలో ప్రథమ స్థానం ఈమెదే ఉంది. పునరుద్ధానుడైన యేసును చూసిన ఆమెలో ప్రథమ ఈమెకి ఫస్ట్ కనబడ్డాడు. ఆ తర్వాత సువార్తను ఇతరులకు సహోదరులకు చెప్పిన వాటిలో కూడా మగ్దలేని మరియే ఉంది. కాబట్టి మనం ప్రథమ స్థానము దేనికి ఇచ్చాం ప్రాధాన్యత, దేనికో ఉన్నాం. పరుగు పందెంలో మొదట వచ్చే వాళ్ళు ఉంటారు, క్రికెట్లో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్గా ఆడే వాళ్ళు ఉంటారు, మంచి ఆట నిపుణత కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే ఎన్నెన్నో లోక సంబంధమైన ఉన్నాయి. కానీ ఇక్కడ మగ్దలేని మరియ మాత్రం ప్రభు కొరకు వెంబడించుటలోను, ప్రభు కొరకు తన ఆస్తిని ఖర్చు పెట్టటలోను, ప్రభు దగ్గర కొంతమంది నడిపించుటలోను
ప్రభువును, పునరుద్ధానుడైన ప్రభువును చూచుటలు, ప్రకటించుటలు మగ్దలేని మరియ ముందున్నట్లుగా యొక్క గ్రంథములో ఆ 4 సువార్తల్లో రాయబడిన సారాంశం బట్టి మనకు అర్థం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా ఏమంటుంది, నేను ఆయన ఎత్తుకుని వెళ్తానంటుంది. చూడండి, మోయగలదా ఆయన్ని? మోయగలదా? అయితే గ్రహించండి, శరీరము అనగా ఆయనను ఎక్కడ పెట్టారో, ఎక్కడ ఉంచారో చెప్పితే నేను మోసుకొని పోతాను అన్నారు. అంటే మోసుకొని పోవడం అంటే అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. 33.5 సంవత్సరాల ఉన్నత దేహం కలిగిన గొప్ప దేవుణ్ణి ఈ స్త్రీ అంట మోసుకొని పోతాంట. ఒక్కొక్క చోట 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చిన కొడుకు ఉంటాడు, 3 సంవత్సరాలు వచ్చిన కొడుకు కూతురు ఉంటది. వాళ్ళు బాగా బలవంగా లడ్డుగా చక్కగా ఉంటారు. అయితే ఆ తల్లి ఆడిని ఎత్తుకొని మొయ్యలేదు అని వదిలిపెట్టదు. అలాగే ఎగేసుకుంటా, అలాగే ఆయాసపడుకుంటా మొత్తానికి ఆ బిడ్డని ఎత్తుకొని పోదు. ఎందుకంటే బిడ్డ మీద ఉన్న ప్రేమ, బిడ్డ నడవలేడన్న సంగతి. కాబట్టి దేవుడి దేహం ఎక్కడ పెట్టారు, నేను ఎత్తుకెళ్ళిపోతాను అని అంటుంది. నాకు ఆయన దక్కాలి, ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయనంటే నాకు చాలా ప్రేమ అని ఆమె మాటల్లో చేతల్లో మనకు రుజువు అవుతుంది. ఇందులోని సత్యము మర్మం ఏంటంటే ఆయన శరీరము అంటే సంఘము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట రాసి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22లో ఆ మాట, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన్ని సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొలస్సీ పత్రికలోనూ రాశారు. సంఘం అంటే ఏంటంటే ఆయన శరీరం. ఆయన శరీరమును ఎత్తుకొని పోదలిచింది కదా ఇప్పుడు. ఆ శరీరం కొరకు ఆమె కాబట్టి శరీరం అంటే ఆయన సంఘము అని. కాబట్టి ఇక్కడ ఉన్న గుంపన్నిట్లో కూడా ఈమెనే ప్రథమంగా కనబడుతుంది. అంటే దేవుని శరీరం అనబడే సంఘం కొరకు నీవెంత చేస్తున్నావు, నేనెంత చేస్తున్నానని ప్రశ్నించుకుంటే అందరిలో ప్రథమురాలుగా మగ్దలేని మరియ కనబడుతుంది. ఆమెకు మరి ఒక గ్రూపును నడిపించగలిగిన స్థాయి ఉంది. ఆ శరీరం కొరకు, ఆ సంఘం కొరకు ఏదైనా చేయాలన్న తాపత్రయం ఉంది, ఖర్చు పెట్టాలన్న ఆ ఆశ ఉంది, తెగింపు ఉంది. ఆయన చూస్తే తప్ప నెమ్మది పొందని ఆ సంఘం బట్టి ఆనందించి ఆ భాగ్యం, మంచి లక్షణాలు ఆ మగ్దలేని మరియలో కనబడుతున్నాయి. కాబట్టి సంఘం అనబడే క్రీస్తు శరీరం కొరకు మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, మన దృక్పథం ఏంటి, మన ఆలోచన ఏంటి, మన విధానం ఏంటి, మనం ఏమైనా సంఘం కొరకు ఖర్చు పెట్ట ఆలోచన ఉందా? సంఘమును గూర్చి, దేవుని గూర్చి అనేకులలో ప్రకటించే ఆ స్థాయి స్థితి మనకుందా? ఎలా ఉంది? మనం మగ్దలేని మరియకున్నటువంటి ఆ మంచి లక్షణాలను మనం చూసినట్లయితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తక్కిన వ్యక్తుల గ్రూపులో మారుతుంది, కానీ ఈమె ఏ స్టేజ్లో మారట్లేదు, ఏ స్టేజ్లోనూ ఈమె మారట్లేదు. కాబట్టి మగ్దలేని మరియను దేవుడు ఇక్కడ హైలైట్ చేశాడని, ఆమె చేష్టను బట్టి, చర్యను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి పెట్టాడని గ్రహించి మనము కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు శరీరము కొరకు అనగా సంఘము కొరకు తాపత్రయపడే వాళ్ళం, సువార్త ప్రకటించే వాళ్ళం,
సంఘమును కొరకు కష్టపడే వాళ్ళు, సంఘం కొరకు అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టే వాళ్ళంగా మనం అనేకులను నడిపించడానికి మార్గదర్శకములుగా మనము కూడా ఉండాలి అని ఈ చిన్న సందేశంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మగ్దలేని మరియను గమనిస్తే ఆమె ఎక్కడ చూసినా ఆమె కనబడుతుంది, ఆమె లక్షణాలు కనబడుతున్నాయి, ఆమె ఆరాటం కనబడుతుంది, ఆమె చర్యలు కనబడుతున్నాయి, ఆమె తన ఆస్తితో పరిచర్య చేయడం కనబడుతుంది. ఆ శరీరమును ఎత్తుకొని పోతానంటుంది, భారమైన భరిస్తాను, నా సంఘం కొరకు నేనేమైనా చెయ్యగలను అన్నా. సంఘం అంటే అయిన శరీరమే, శరీరాన్ని ఆమె ఎత్తుకోదలిసింది. అంటే సంఘమును భరించడానికి, సంఘమును మరి భరించడానికి, మోయడానికి, అంటే సంఘం యొక్క అవసరాలు తీర్చడానికి, సంఘం యొక్క మరి స్థితిని ప్రకటించడానికి భారం అనుకోకుండా మగ్దలేని మరియ పని చేసిందని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఈ సువార్తలలో, అన్ని సువార్తల్లో కనబడుతున్న మగ్దలేని మరియ గురించి దేవుడి పూట మనతో మాట్లాడుతూ ఉండగా, మనము కూడా ఒక గతములో మనం ఎలా ఉన్నాము, ఇప్పుడైతే మరి సాతాను బంధకాల్లో నుండి, మరి దైవ విరోధమైన కార్యాల నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి మనల్ని పిలిచిన ఆ దేవుని గుణాతిశయమును ప్రచురించే బాధ్యత, భరించే బాధ్యత, ఆయన నామమును ధరించాల్సి ఉంది, ఆయన నామమును భరించాల్సి ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనమందరము ఆయన నామాన్ని ధరించాం. అయితే అపోస్తలుడైన పౌలు మరి అపోస్తల కార్యం 9:15 అంటాడు, ఇతను మామూలు వాడు కాదు, నేను ఎందుకు పిలిచానంటే ఇతడు నా నామాన్ని భరించాల్సి ఉంది అన్నాడు. ధరించడం వేరు, భరించడం వేరు. యేసయ్యను ధరించుకోవడం వేరు, యేసయ్యను భరించడం వేరు. అనగా సంఘ బాధ్యతలు మోయాలి. ఆయనే సంఘం శరీరం, అంటే ఆయనే సంఘ బాధ్యతలు మోయాలి. అవసరాలు తీర్చేవారంగా, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మనమంతా పాటుపడే వారంగా ఉండాలని, అందుకే ఈమెకు ఆ భాగ్యం దక్కింది. మొట్టమొదట ఆమెకే కనపడ్డాడు, ఆమె సువార్థికురాలుగా మారింది. మొదటి సువార్త చెప్పింది ఆమె. స్త్రీలు చెప్పొద్దు అని ఎవరైనంటే ఈ వాక్యం మనం చూపించవచ్చు. కాబట్టి మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచుతునని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేసిన మొట్టమొదటి స్త్రీ. ఆయనను వెతుక్కుంటూ పెందల కడని చీకటిగా ఉండగానే ధైర్యంగా వెళ్ళి ఆయన లేచాడు అని ప్రకటించి శిష్యులకు చెప్పింది కూడా ఏమే. కాబట్టి మరి గొప్ప భాగ్యం బిడ్డకు దొరికింది, మగ్దలేని మరియకు దొరికింది. మనం కూడా అతి భాగ్యం పొందుకున్నాం. మనం ఇప్పటి వరకు ప్రకటించే వాళ్ళంగా ఉండొచ్చు, మనం భరించే వాళ్ళంగా ఉండొచ్చు, మన డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళంగా ఉండొచ్చు. అయితే ప్రభువును చూచి ఆయన మాట మనం తీసుకొని ప్రకటించే వాళ్ళంగా కూడా ఉండాలి. ఆమెకు ఆ మొట్టమొదట దర్శన బాధ్యత కలిగింది. దేవుడు ఎన్నోసార్లు నాకు దర్శనం ఇచ్చి మాట్లాడిన మాటలు కాకుండా ఇతరులకు కూడా దేవుడు అన్యులకు కనపడితే ఆ దర్శనంలోని భావం చెప్పి వారిని ప్రభు వైపు నేను నడిపించగలిగాను. కాబట్టి మనం అందరము కూడా ఈ మగ్దలేని మరియకున్న కృతజ్ఞత హృదయం, దేవుని మహిమ కొరకు నిలబడాలనే తాపత్రయం, సంఘం కొరకు ఖర్చు పెట్టాలని, స్వార్థ పరిచర్యకు తనకున్నది ఖర్చు పెట్టి ప్రచారం చేయాలని, పరిచర్య చేయాలని, ఆయనను వెంబడించాలని, తనతో పాటు కొంతమందిని కూడా నడిపించాలన్న ఈ చక్కని లక్షణాలను, ఈ చక్కని గుణాలను, ఈ చక్కని మరి అలవాట్లను, ఆశయాలను మనమందరము కలిగి ఉండాలి. ఒక ఆశ ఉంటే చాలు, మంచి ఆశయం ఉండాలి, మంచి దాన్ని అమలు చేసే మనసు ఉండాలి. దానిని మనము మామూలుగా తీసుకొనకుండా పట్టుదలతో నెరవేర్చే వారంగా మనమందరం ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా మగ్దలేని మరియలో కనబడుతున్నాయి. తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలే, ఒక గుంపుతో వెళ్ళింది. కొంతమంది స్త్రీలను పోగు చేసుకుని వెళ్ళింది, అలాగే ఖర్చు పెట్టింది, అలాగే స్వార్థ ప్రకటించింది, ఆయన దర్శనం చేసుకుంది. కనబడకపోతే రోధించి ఏమంటుంది, నేను భరిస్తాకు సిద్ధం అని అంటుంది. అంటే ఒంటరిగా నన్ను
ఆ సంఘ క్షేమం కొరకు పాటుపడాలని, సంఘాన్ని భరించాలని, ఆ సంఘం కొరకు ఖర్చు పెట్టాలని ఆశ కలిగిన వ్యక్తి మగ్దలేని మరియని మనము కూడా ఆమెను ముంగుర్తు పెట్టుకొని అలాగిన నడుచుకున్నట్టుకు ఇష్టపడదాం. అందుకే గ్రంథములు ఆమె పేరు ఎట్లా హైలైట్ చేయబడిందో, దేవుని ఎదుట ఉండే జీవ గ్రంథములు మన పేరు కూడా అంతే రాయబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.